హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాము. నెక్స్ట్ ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసరికి 224 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 38,407 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసరికి 52 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 11,322 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 326 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 22,227 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఎస్టర్డే మన ఇండియన్ మార్కెట్స్లో ఇండిసెస్ అనేవి ఈ విధంగా క్లోజ్ అయ్యాయి అనమాట. అలాగే ఎస్టర్డే ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 1,013 crores వర్త్ గల షేర్స్ని బై చేశారు. అలాగే డిఐఎస్ వచ్చేసరికి 1,415 crores వర్త్ గల షేర్స్ని సెల్ చేశారు. సో ఎస్టర్డే ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ ఉన్నారు, డిఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉన్నారు అనమాట. నిన్న హై పర్సంటేజ్ డెలివరీ జరిగిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే పిఎఫ్సిలో 62% అనేది డెలివరీ జరిగింది. మెక్డోవెల్ ఎన్లో 58% డెలివరీ జరిగింది. బంధన్ బ్యాంక్లో 56% డెలివరీ జరిగింది. ఎస్బీఐ లైఫ్లో 54% డెలివరీ జరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్లో 53% డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అన్ని స్టాక్స్లో కూడా వీటన్నిటిలో కూడా నిన్న హై పర్సంటేజ్ డెలివరీ అనేది జరిగిందనమాట. అలాగే ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్లో డౌజోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 104 పాయింట్స్ డౌన్ అయి 27,686 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. వాళ్ళకి మార్నింగ్ అంతా కూడా ర్యాలీ అయినా సరే మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి సడన్ ఫాల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి. మన మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఈరోజు. అలాగే ఈరోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ హెచ్డిఎస్ నిఫ్టీ అరౌండ్ 7:26 AM-కి 103 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. 11,237 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో సింగపూర్ నిఫ్టీ మన ఇండియన్ మార్కెట్కి రిలేటెడ్ కాబట్టి మన ఇండియన్ మార్కెట్ కూడా ఫుల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే ఈరోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,289 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,257 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఈ రోజుకి నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,364 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,406 పాయింట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే 22,227 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్స్ చూసినట్టయితే 22,085 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,943 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,323 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,419 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ రోజుకి ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే ఈ రోజు ఆగస్ట్ 12న క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్టయితే అరవిందో ఫార్మా, భారత్ ఫోర్జ్, అశోక్ లైలాండ్, టాటా పవర్, థర్మాక్స్, ఆర్తి ఇండస్ట్రీస్, అడ్వాన్స్డ్ ఎంజిమ్, అలాగే ఇంకా చాలా కంపెనీస్ అనేవి ఈరోజు క్వార్టర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నారు. సో ఆ కంపెనీస్ యొక్క లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసే ముందు మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే షార్ట్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిస్ బ్లూ వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, జిరోదా వాళ్ళవి, అలాగే అప్ స్టాక్స్ వాళ్ళవి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఆ లింక్స్ నుంచి ఓపెన్ చేసి నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో కనుక కాంటాక్ట్ అయినట్టయితే కనుక ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో మీకు ఫస్ట్ 3 months అనేది ఫ్రీగా ఎంట్రీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో ఒకసారి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కాంటాక్ట్ అయితే నేను ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఫర్ ఫస్ట్ 3 months అనమాట. సో ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐనాక్స్ లెజర్. ఐనాక్స్లో ఐనాక్స్ బెనిఫిట్ ట్రస్ట్ వాళ్ళు అరౌండ్ 4.23% ఈక్విటీ స్టేక్ని సెల్ చేశారు ఫ్రెండ్స్. సో ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్ అనేది ఎస్టర్డే జరిగింది. సో ఇది కొంచెం ఐనాక్స్ లెజర్కి బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఈ స్టాక్ పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చి చూసినట్టయితే కనుక అదాని పోర్ట్స్ వాళ్ళు ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 757.8 crores చూపించారు ఈ Q1 ఫైనాన్షియల్ ఇయర్లో. అలాగే ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే ఆ క్వార్టర్లో 1,028 crores అనేది ప్రాఫిట్ చూపించారు. సో ప్రాఫిట్ అనేది అరౌండ్ 300 crores దాకా కింద పడింది. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 2,292 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో
2794 క్రోర్స్ చూపించారు. సో అరౌండ్ 500 క్రోర్స్ దాకా కింద పడింది. సో ఓవరాల్గా అదానీ పోర్ట్స్ వాళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టయితే కనుక ఈ స్టాక్ని మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి మెట్రోపోలిస్ హెల్త్ కేర్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 2.87 క్రోర్స్ చూపించారన్నమాట. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 26.9 క్రోర్స్ చూపిస్తే దీంట్లో కేవలం 2.87 క్రోర్స్ చూపించారు. అరౌండ్ 24 క్రోర్స్ అనేది లాస్ చూపించారు. అలాగే రెవెన్యూ చూసినట్టయితే 143.1 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 203.3 క్రోర్స్ చూపించారు. అరౌండ్ 50 క్రోర్స్ దాకా లాస్ అనేది చూపించారు రెవెన్యూ కూడా. సో ఓవరాల్గా మెట్రోపోలిస్ హెల్త్ కేర్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం నెగిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే కనుక. సో ఈ స్టాక్ కూడా మార్కెట్ కనుక మన నిఫ్టీ 50 కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక ఈ స్టాక్ని కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 31.8 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 158.8 క్రోర్స్ చూపించారు. సో అరౌండ్ 120 క్రోర్స్ దాకా లాస్ అనేది చూపించారు ఫ్రెండ్స్. అలాగే రెవెన్యూ చూసినట్టయితే 469.6 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 748.6 క్రోర్స్ చూపించారు. సో రెవెన్యూ కూడా తగ్గిందనమాట. సో గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ని కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టయితే. సో ఫ్రెండ్స్ మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్స్లో ఈ స్టాక్ మీరు ఏదైతే స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టాక్ డౌన్ మూమెంట్ ఉంటే మార్కెట్ కూడా డౌన్ ఉంటే అప్పుడు మాత్రమే షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. లేదు స్టాక్ అప్ మూమెంట్లో ఉండి మార్కెట్ కూడా అప్ మూమెంట్లో ఉంటే అప్పుడు బయింగ్ సైడ్ అనేది చూడండి ఫ్రెండ్స్. అలాగే రెండు ఆపోజిట్గా చేయకండి. ఎప్పుడైనా ఒక స్టాక్ బ్యాడ్ న్యూస్ ఉంటే అది కింద పడుతుంటే మార్కెట్ అప్లో ఉంటే ఆపోజిట్ ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కనుక గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 46.49 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 54.4 క్రోర్స్ చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 711.3 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 834.2 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళ రిజల్ట్స్ అనేవి కొంచెం తగ్గాయి ఫ్రెండ్స్. సో దీని ఈ స్టాక్ యొక్క మూమెంట్ చూడండి. ఒకవేళ ఈ స్టాక్ కింద పడుతున్నట్టయితే మార్కెట్ కూడా డౌన్లో ఉన్నట్టయితే మనం ఈ స్టాక్ను కూడా షార్ట్ సెల్లింగ్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్టార్ సిమెంట్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 43.3 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 83.9 క్రోర్స్ చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 292 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 460.9 క్రోర్స్ చూపించారు. సో స్టార్ సిమెంట్ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా అంటే చాలా నెగిటివ్గా ఉన్నాయి. అరౌండ్ 50% ప్రాఫిట్ అనేది తగ్గింది. అలాగే అరౌండ్ 40% అనేది రెవెన్యూ తగ్గింది ఫ్రెండ్స్. సో వీళ్ళ రిజల్ట్స్ కూడా కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. సో ఈ స్టాక్ను కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఈ స్టాక్ కూడా కింద పడుతుంటే అప్పుడు మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సోమెనీ సెరామిక్స్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 26.4 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిట్ వచ్చేసరికి 7.1 క్రోర్స్ చూపిస్తే ఈ క్వార్టర్లో లాస్ వచ్చేసరికి 26.4 క్రోర్స్ చూపించారు. అలాగే రెవెన్యూ చూసినట్టయితే 169.4 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 395.5 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళ యొక్క లాస్ అలాగే ప్రాఫిట్స్ వచ్చేసరికి లాస్లో చూపించారు. అలాగే రెవెన్యూ కూడా లాస్లో చూపించారు అనమాట. సో ఈ స్టాక్ను కూడా మనం షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద పడుతుంటే. అలాగే ఈ స్టాక్ కూడా కొంచెం కింద పడుతుంటే మనం దీన్ని షార్ట్ సెల్లింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్. సో ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే NSE ఎక్స్చేంజ్లో టోటల్గా 9 స్టాక్స్ అనేవి బ్యాన్ అయ్యాయి. ఆ లిస్ట్ వచ్చేసరికి బాటా ఇండియా, కెనరా బ్యాంక్, సెంచురీ టెక్స్టైల్స్, గ్లెన్మార్క్ ఫార్మాక్యూటికల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వోడాఫోన్ ఐడియా, ముతూట్ ఫైనాన్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ వేదాంత. ఈ 9 స్టాక్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్లో మనం ట్రేడింగ్ అనేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయలేము అనమాట. మిగతా అన్ని స్టాక్స్లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయగలం. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.